Hello, I am Dr. Manasa, fertility consultant. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ పస్ సెల్స్ ఇన్ ద సెమెన్. ఒక ఇన్ఫర్టైల్ కపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మేల్ ఫెర్టిలిటీ ఎవాల్యుయేషన్ సెమెన్ అనాలిసిస్ అనేది అడ్వైస్ చేస్తాము. ఇలా సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు కొంతమందిలో పస్ సెల్స్ అండ్ WBCs అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ కండిషన్ ని మనం పయోస్పర్మియా అని అంటాము. అయితే ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మేల్ జెనిటల్ ట్రాక్లో ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉన్నట్లయితే ఇలా సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో పస్ సెల్స్ అండ్ WBCs అనేవి ఎక్కువగా వస్తాయి. నార్మల్గా మేల్ పస్ సెల్ WBCs అనేవి 1 million per ml ఉన్నట్లయితే నార్మల్ అని కన్సిడర్ చేస్తాము. ఒకవేళ ఈ WBCs అనేవి 1 million per ml కంటే ఎక్కువ ఉన్నట్లయితే మేల్ జెనిటల్ ట్రాక్లో ఇన్ఫెక్షన్ అని కన్సిడర్ చేస్తామన్నమాట. జెనిటల్ ట్రాక్లో ఇన్ఫెక్షన్ అంటే లైక్ సెమినల్ వెసికల్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, ప్రోస్టేట్ గ్లాండ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, ప్రోస్టేటైటిస్ అంటాము, లేదా ఎపిడెర్మిస్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఇలా మనకు పస్ సెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలా జెనిటల్ ట్రాక్లో ఇన్ఫెక్షన్ అనేది ఉండటం వలన స్పర్మ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. స్పర్మ్స్ అనేవి తొందరగా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయన్నమాట. అండ్ స్పర్మ్ వైబిలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అండ్ స్పర్మ్లో DNA డ్యామేజ్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే చాలా మందిలో ఈవెన్ జెనిటల్ ట్రాక్లో ఇన్ఫెక్షన్ అనేది లేకున్నా కూడా పస్ సెల్స్ అండ్ WBCs అనేవి రిపోర్ట్లో కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి అంటే ఇంప్రాపర్ శాంపిల్ కలెక్షన్. మోర్ దాన్ 85% ఆఫ్ ద మెన్ సెమెన్ అనాలిసిస్ శాంపిల్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేయటం వలన రిపోర్ట్లో ఈ పస్ సెల్స్ అండ్ WBCs అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఒక మేల్ శాంపిల్ సెమెన్ అనాలిసిస్ శాంపిల్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చి గైడ్ చేయాలి. లైక్ ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాపర్ హైజీన్ అనేది మెయింటైన్ చేయటం. సెమెన్ అనాలిసిస్కి శాంపిల్ ఇచ్చేటప్పుడు వాళ్ళ జెనిటల్ ఏరియాని ప్రాపర్గా క్లీన్ చేసుకొని ప్రెప్యూజ్ అండ్ ఫోర్ స్కిన్ మంచిగా రిట్రాక్ట్ చేసి స్మెగ్మాని క్లియర్ చేసుకొని వాష్ చేసి వైప్ ఆఫ్ చేసిన తర్వాతనే శాంపిల్ ఇవ్వవలసి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ హోమ్ కలెక్షన్ శాంపిల్స్. చాలామంది ఏంటంటే ఇంట్లో శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని తీసుకురావచ్చా, మా దగ్గర ఉన్న కంటైనర్లో శాంపిల్ తీసుకురావచ్చా అని అడుగుతూ ఉంటారు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఎందుకంటే హోమ్ కలెక్షన్ శాంపిల్స్లో ఛాన్సెస్ ఆఫ్ కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే శాంపిల్ యొక్క లిక్విఫాక్షన్ టైం అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. అలానే మీకు ల్యాబ్లో ఒక స్టెరైల్ కంటైనర్ విచ్ హ్యాస్ వైడ్ మౌత్ ఉన్నది ప్రొవైడ్ చేస్తారు. దాంట్లోనే శాంపిల్ అనేది కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్, కొంతమంది శాంపిల్ ఇచ్చేటప్పుడు కొంత అమౌంట్ కింద స్పిల్ అవుతూ ఉంటుంది. ఇలా కింద స్పిల్ అయిన శాంపిల్ మళ్ళీ కంటైనర్లోకి తీసుకోకూడదు. దీనివల్ల శాంపిల్ కంటామినేట్ అయ్యి రిపోర్ట్ తప్పుగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వటం వల్ల రిపోర్ట్ అనేది యాక్యురేట్గా వస్తుంది. అయితే ఈ జెనిటల్ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి కారణాలు ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ప్రాపర్ హైజీన్ అనేది సరిగా మెయింటైన్ చేయలేకపోవటం వలన. ఇంకా సెకండ్ వన్ లైక్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ క్లెమిడియా కానీ, గొనోరియా కానీ, లేదా ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ ఇలా పస్ సెల్స్ అండ్ WBCs ఎక్కువ అవుతాయి రిపోర్ట్లో. అండ్ కొంతమందిలో ఏంటంటే క్రానిక్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. అండ్ కొంతమందిలో ఏంటంటే హిమరాయిడ్స్ కానీ, యానల్ ఫిషర్స్ కానీ ఉన్నప్పుడు ఎందుకంటే ఈ రెక్టమ్, సెమినల్ వెసికల్స్, బ్లాడర్, యూరెథ్రా ఇవన్నీ క్లోజ్గా అరేంజ్ అయి ఉంటాయి కాబట్టి ఈ జెనిటల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల సెమెన్ శాంపిల్ అనేది కంటామినేట్ అయ్యి ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇటువంటి కారణాల వల్ల పస్ సెల్స్ అండ్ WBCs అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే మేల్ జెనిటల్ ట్రాక్లో ఇన్ఫెక్షన్ ఉన్న ఇండివిజువల్స్లో లోకలైజ్డ్గా పెయిన్ అనేది ఎక్కువగా ఉండటం, ఇచ్చింగ్ ఉండటం, రెడ్నెస్ ఉండటం, ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ ఎక్కువగా రావటం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా మనకి పస్ సెల్స్ కనిపించినప్పుడు సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో వాళ్ళకి సెమెన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనేది అడ్వైస్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకి కాజేటివ్ ఆర్గానిజం ఏంటి, వాళ్ళు ఏ యాంటీబయాటిక్కి ఎక్కువగా సెన్సిటివిటీ ఉంది అనే విషయం మనకి తెలుస్తుంది. సో ఇలా వాళ్ళకి ట్రీట్ చేసినప్పుడు మనం ఆ ప్రాపర్ యాంటీబయాటిక్ ఒక 2 to 3 వీక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. దీంతో పాటు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయటం, ప్రాపర్గా హైజీన్ అనేది మెయింటైన్ చేయటం, ఇంకా అదర్ రూట్ కాజెస్ అన్ని ట్రీట్ చేయటం వలన ఈ జెనిటల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. తద్వారా పస్ సెల్స్ అండ్ WBCs అనేవి కూడా తగ్గుతాయి అన్నమాట. ఇలా ప్రాపర్గా మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఒక 1 month తర్వాత సెమెన్ అనాలిసిస్ అనేది రిపీట్ చేసుకొని ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిందా, పస్ సెల్స్ అనేవి తగ్గినాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది పస్ సెల్స్ ఇన్ ద సెమెన్ గురించి. థ్యాంక్ యూ.